ఇక్కడ ఈ టెంపుల్లోనే తిరుపతి బాలాజీ టెంపుల్ కూడా ఉంది. ఈ మందిరం పైన నవ తిరుపతులు 5 గ్రహాలవి కూడా ఇక్కడ స్కల్ప్చర్ చెక్కబడింది. ఈ మందిరం అంతా అద్భుతంగా శిల్పకళా చాతుర్యం ఉంది. వైకుంఠనాథర్ స్వామి ఆదిశేషుని పైన నిల్చుకొని ఉంటారు. వైకుంఠ నాయకి అమ్మవారు కూడా నిల్చుకున్న రూపంలోనే ఉంటారు. చాలా పెద్ద టెంపుల్ ఇది. నవ తిరుపతులలో మొదట మేము కవర్ చేస్తున్న సూర్యనారాయణమూర్తి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మొత్తం శిల్పకళ, పెద్ద టెంపుల్, చాలా బాగుంది. సూర్యక్షేత్రం చాలా పెద్ద గుడి, చాలా పాత గుడి. నవ తిరుపతులు 9 ఇక్కడికి దగ్గరే ఉన్నాయి. ఒక్కొక్కటి 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు. కాకపోతే ఇవి ఒక వీ షేప్ అనుకోవాలి. ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వీలాగా వెళ్ళి మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్ళాలి. ఇవి తిరునల్వేలి దగ్గరే ఉంటాయి. చాలా మహిమాన్వితమైన క్షేత్రాలు. మనకు కొద్దిగా పరిచయం తక్కువ ఉన్న క్షేత్రాలు. కాకపోతే 108 దివ్య దేశాల్లో ఈ 9 కూడా ఉన్నాయి. శ్రీవైకుంఠం తిరునెల్వేలి నుంచి చుట్టూ ఉన్న 9 నవ తిరుపతులలో సూర్య భగవానుని కోయిల. వైకుంఠనాథర్, వైకుంఠ నాయకి అమ్మవారు. తొమ్మిది నవ తిరుపతులు అంటారు. ఇది కుజగ్రహంగా విష్ణుదేవుడు కొలువై ఉన్న స్థలము. ఇది అంగారకుడిది కుబేర స్థానం అని కూడా అంటారు ఈ గుడి. ఇది చోళులు కట్టిండేది. గోపురం ఫ్లాట్గా ఉంటుంది వాళ్ళ స్టైల్లో. తిరుక్కోళూర్ ఇది అమ్మవారి సన్నిధి. ఇక్కడ స్వామివారి పేరు వైత్తమానిధి. ఇక్కడ స్వామివారి పేరు. ఇది అంగారకుడి గ్రహము. అంగారక గ్రహాన్ని రిప్రజెంట్ చేసేట్లు శ్రీనివాసమూర్తి సుమారు ఒక 20 అడుగులు శయన భంగిమలో, ధనుర్మాసం కదా, మొత్తం ముత్యాల అలంకారము స్వామివారికి. కుడి చేయి శ్రీరంగంలో లాగే పెట్టుకున్నారు. ఎడమ చేయిని ఇలా పైకెత్తి కొలత, వైత్తం అంటే కొలత. ఇప్పుడు ఏదైనా సేర్లో కొలుస్తారు కదా, అలా కొలుస్తున్నట్లు పెట్టుకున్నారు స్వామి. కింద శ్రీదేవి భూదేవి ఉన్నారు. ఈ స్థల పురాణం ఏమంటే, ఒకసారి శివపార్వతులు ఆనంద తాండవం చేసేప్పుడు కుబేరుడు అమ్మవారిని కొంచెం మోహ దృష్టితో చూస్తారంట. చూసినప్పుడు చాలా కోపం వచ్చి శివపార్వతులు కుబేరుడి నుంచి నవనిధులు దూరం అవుతాయని శాపం ఇచ్చారంట. అప్పుడు కుబేరుడు నిధులన్నీ పోగొట్టుకొని సాధారణంగా అయిపోయాడంట. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ నవ తిరుపతులలో ఒక స్థానమైన ఈ తిరుక్కోళ్ళూరులో వచ్చి మహావిష్ణువును ఆరాధించినందువలన మహావిష్ణువు కొలత వేసి సేర్లతో ఇట్లా కొలుస్తారు కదా, అట్లా కొలిచి కుబేరునికి నవనిధులు ప్రసాదించాడంట. అందువల్ల మామూలుగా ఈ నవ తిరుపతులలో ఈ స్థలంలో మధుర కవి ఆళ్వార్లలో ఒకరైన మధుర కవి ఆళ్వార్ జన్మస్థలం అంట ఇది, ఈ టెంపుల్. ఇది దివ్య దేశాల్లో ఒకటి. ప్రతి చోట మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. తెన్ తిరుపెరై శుక్రగ్రహం రిప్రజెంట్ చేసే నవ తిరుపతులలో శుక్రగ్రహాన్ని రిప్రజెంట్ చేసే గుడి. ఈ గుడిలో స్వామి అర్ధ పద్మాసనంలో కొలువై ఉన్నారు. చక్కగా పాదదర్శనము. ఇటువైపు అటువైపు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు నించొని ఉన్నారు. చాలా బాగున్నారు స్వామి. సర్వాలంకార భూషితుడై. ఈ గుళ్ళో ఇంకొక విశేషం ఏమంటే, గరుడాళ్వారు స్వామికి ఎదురుగా ఉండరు. ఎందుకంటే ఈ పిల్లల ఆటపాటలు నేను చూడాలి, నువ్వు పక్కకుండు అని స్వామివారు అన్నారని గరుడాళ్వారు పక్కన కొలువై ఉంటారు. స్వామి రూపం చాలా అపురూపంగా ఉంది, చాలా బాగుంది. స్వామికి పెద్ద చెవులకు చేపలాగా ఉండే
కుండలాలు వేసుంటారు. ఇంకొక కథ కూడా ఉంది. దుర్వాస మహాముని భూదేవికి శాపం ఇచ్చినట్లు. ఒకసారి దుర్వాసుడు భూదేవి దగ్గరికి వస్తే అమ్మవారు దుర్వాసుడిని సరిగా గౌరవించలేదని దుర్వాసుడికి కోపం వచ్చిందంట. అదే సమయానికి లక్ష్మీదేవి ప్రార్థించి విష్ణువు నాకన్నా భూదేవి అందంగా ఉందని భూదేవితో ఎక్కువ గడుపుతున్నారు అని చెప్పారంట. అందువల్ల దుర్వాసుడు భూదేవి అందము లేకుండా పోతుందని శాపం ఇచ్చారంట. అప్పుడు భూదేవి దుర్వాసుడిని ప్రార్థిస్తే అప్పుడు గరుడు, విష్ణువు మకర కుండలాలు భూదేవి అమ్మవారికి దొరికాయంట. మరి విష్ణువును ప్రార్థించి దుర్వాసుని కోపం ఇక్కడ మకర నిడుం కుళై నాథర్ అని పిలుస్తారు స్వామిని. అంటే చెవులు చాలా పెద్దవిగా, వేదమంతా వినేట్లు చెవులు పెద్దవిగా, ఆ చెవులకు ఫిష్ షేప్లో ఆర్నమెంట్స్ వేసి ఉంటారు. అమ్మవారి పేరు కూడా మకర నాయకి అనే అంటారు.